కుప్పించి ఎగసిన కుడలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి తనుదెంచు దేవుండు దిక్కు నాకు. యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తల పెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు, నువ్వు ఎంత భక్తపరాధీనుడవో నాకు తెలుసు. యుద్ధభూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చెయ్యడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు, అస్త్రము పట్టను అన్నావు. నేను ప్రతిజ్ఞ చేశాను, నీతో పట్టిస్తాను అన్నాను. నువ్వెలా పడతావో నాకు తెలుసు. నేనేం చేశానో తెలుసా? 10వ రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను. అర్జునుడిని కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు. అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి. అంతే. ఎందుకు వచ్చింది నీకు కోపం? నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది. ఆ కోపంలో నీ ఒడలు నీవు మరిచిపోయావు పరమాత్మ. అంత భక్త పరాధీనుడివయ్యా నువ్వు. ఆ రోజున ఏం చేశావు? కుప్పించి ఎగసిన కుండలం పులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు. ఒక్కసారి ఆ ఎడం చేతిలో పట్టుకున్న కళ్ళాలు విసిరవతల పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసి కొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల దూకేసేట. దూకేసేటప్పటికి ఆ కుండలాలు చెవులకు పెట్టుకున్నవి ఇలా ఊగేటప్పటికి ఆ మణికుండలముల కాంతి గగన భాగం అంతా కప్పేసింది. గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. అన్ని భువన భాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా, నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికీ బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావు ఆ రోజున. ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార. అయ్యో, ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు. పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు. పట్టేసి గబ 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 నడిచొచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది. కనీసం ఇలా ఉత్తరీయం తీసి వేసుకోలేదు. అంత కోపంతో వచ్చేసావు ఆ రోజున నా మీదకి. అప్పుడు నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ. బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకేశాడు. దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు అట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేయకు బావా, నీ భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడిని చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు. బావా వదిలేకు బావా చక్రాన్ని, నువ్వు పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు ఆ రోజున. చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. సింహం ఏనుగుని చంపేటప్పుడు శాతన కగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అలా ఒక్కసారి ఎగిరి సన్నటి నడువుతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహం అన్నట్టుగా నువ్వు చక్రం పట్టుకుని గబ గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊరుకో అర్జున పక్కకిలే చంపేస్తాను వాడి భీష్ముడిని ఏమనుకుంటున్నాడో, నీ మీద బాణాలేస్తాడా, నిన్ను కాపాడతాను, భీష్ముడిని చంపేస్తాను, నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి చక్రం పట్టుకుని చంపవతల పారేయాల్సిందే ఇవాళ. ఏమనుకుంటున్నాడు? నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయటపడిపోయాడా ఆ రోజున. భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా? అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని. అప్పుడేమో బావా ఎప్పుడు వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూచితిన్ అని అంత టకరదనం ప్రదర్శించాడు. ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు బయటపడిపోట్లా ఎవరి పక్షమో అని కూడా చూసుకోకుండా నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
ఆ భక్త పరాధీనుడై ఆ రోజున అన్ని మరిచిపోయి అర్జునుడిని రక్షించడానికి తన ప్రతిజ్ఞ భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకొచ్చేటట్టు చేసిన ఘనత నాదే. అలాంటి కృష్ణుడిని నేను చూశాను రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ. ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది. మనకి ఉండిపోగలదు ఆ పద్యం నేర్చుకుంటే, శిశపద్యం. అలాంటి కృష్ణుడు ఉన్నాడే, భక్త పరాధీనుడై యుద్ధ భూమిలో నడిచొచ్చేసిన నా స్వామి. ఇది ఎవరు గీయగలరండి? ఏ చిత్రకారుడు గీయగలడండి? నిజంగా అలాంటి పటాన్ని గీసినవాడు ఉంటే అది ఎన్ని ఇళ్లల్లో పెట్టుకోవలసినటువంటి పటం అండి నిజంగా. అలాంటి పరమాత్మ, అటువంటి దేవుడున్నాడే. కృష్ణుడు అనలేదు, పొద్దున స్వామి అన్నారే, సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడే వాడని నేను గుర్తుపట్టాను. భక్తుల కోసం అంత జారిపోయిన వాడు, అంతకి దిగిపోయిన వాడు, ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా? నాకెవరు దిక్కు? ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు. అట్టి దేవుండు దిక్కు నాకు అని ఆయన అంటాడు. ఆ అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు, మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు. కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది, ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది. మధ్యలో రథాన్ని నిలబెట్టారు. తీరా నిలబెట్టిన తరువాత తనవారి చంపజాలక వెనుకకు పో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాద భక్తి యొనయును నాకున్. ఆ రోజున ఇంతార్జనుడు వాళ్ళందరినీ చూసి, అయ్యో బావా, అందులో మా బావలు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఈ నిత్తుటికుడు నాకెందుకు, నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవం చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నష్టోమోహ స్మృతిర్లప్త, నా అజ్ఞానం పోయింది, కృష్ణ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది, ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా తనవారి చంపజాలక వెనుకకపో నిత్యు విజయుని శంకన్ ఘనయోగ విద్య పాపిన మునివంజుని పాద భక్తియునయును నాకున్. అటువంటి మహాపురుషుడున్నాడే, అజ్ఞానమును బోధించినటువంటి భగవద్గీతా శాస్త్రం, సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందముల యందు సర్వకాలముల యందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఆయన అంటాడు, తనకుంభృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజోగంబునన్ పట్టుచున్ ములికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునంద చేయు మహాపురుషున్ సేవించదన్ అంటాడు. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత చిత్రం జరిగిందంటేట, కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తీరా నిలబడిన తరువాత దేనికి ఒప్పుకున్నాడు? ప్రపంచంలో 2 పదవులు చెయ్యడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్టుగా భావించేది మెసెంజర్. మెసెంజర్ అంటే ఒక చోటు నుంచి ఫైల్ని ఇంకో చోటికి, లేకపోతే ఒక వార్తని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పట్టుకెళ్లేవాడిని మెసెంజర్ అని పిలుస్తాం. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు. రెండోది డ్రైవర్. దానికి వేళ ఉండదు, పాలుండదు. ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే. ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి, శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి, నా చేతిలో ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు. పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది. అందుకని 2 పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి. ఈ 2 చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ఈ 2 చేసి ఈ రెండింటినీ కూడా తనకి విరుగులుగా పెట్టుకున్నాడు స్వామి. ఏమిటవి? ఒకటి పార్థ సారథి, నేను గుర్రాలు నడిపానయా అని పోస్టు పెట్టుకున్నాడు. రెండవది పాండవ దూత, నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు. అటువంటి పరమాత్మ ఈ 2 పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు. ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుందండి. మామూలుగా బస్సు నడపడం వేరు. బాగా చీకటి వేళ ఒక రాత్రి 9 గంటలకో 10 గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట డెస్టినేషన్కి చేరేటట్టుగా వెళ్లే బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు, లగ్జరీ బస్సెస్.
అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు. ఎందుకో తెలుసా అండి, నేను ఒకసారి అనుభవించాను నా జీవితంలో. ఒకసారి తెల్లవారుజామున 3 గంటల వేళ విశాఖపట్నం పెడుతుంటే ఆ బస్సు డ్రైవర్కి మంచి వేసవికాలం, పాపం ఆయన కూడా మనుష్యుడే కదా, పునుకొచ్చేసి కళ్ళు మూతలు పడిపోయి ఆ స్టీరింగ్ అలాగే పట్టుకుని ఉండిపోతుంటే ఆ బస్సు మెల్లగా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ఆయన అరిచాడు, ఓయ్ బస్సు వెళ్ళిపోతాను. అతను కంగారు పడిపోయాడు. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మామిడి చెట్టు ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం. ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు. అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో. నాకు ఈ ఈశ్వరుడు బాగా పొడుగైన కాళ్ళు ఇచ్చాడు, కొంగకిచ్చినట్టు. అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్ళతో పెద్ద సమస్య. ఇవి వాటి మధ్యలో ఇరకవు, మోకాళ్ళు నొప్పి. అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక, రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టికాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు ముందెట్టుకుని. నాకు ఆ ప్రాప్తం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ 2 కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి పెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను. పడుకోవడంలో 70 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీ కొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తప్పిపోయారు, నా భార్యతో సహా అందరూ నేను ఒక్కడినే. ఆ రోజు బస్సులో తెలుగులో ఉన్నవాడిని. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. పెద్ద చప్పుడుతో బస్సు ఆగిపోయింది. నాకు ఒక రకమైన వెర్రిలో వచ్చేసింది. లేచి చూసేటప్పటికి ఎక్కడ చూసిన రక్తమే బస్సు నిండా. అందరూ పడిపోయినారు, ఎవ్వరు లేరు, నేను ఒక్కడినే నిలబడి ఉన్నాను బస్సులో. ఏమైంది అని అరిస్తే ఒక్కొక్కళ్ళకి తెలివి వచ్చింది. దిగితే నాతో పాటు మా మేనల్లుడు వస్తున్నాడు, వాడికి కాలు విరిగిపోయింది ఆ బస్సు కొట్టేసుకుని. ఇలాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పిపోయారు, చెట్ల కింద పడుకోబెట్టారు. సరే వైజాగ్లో పెట్రోలింగ్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్ళాయి. మా మేనల్లుడికి కట్టించడానికి నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసా అండి, చాలా మందికి ఇక్కడ పళ్ళు ఇక్కడికి వచ్చాయి. ఇలా కొట్టుకోవడంలో ముందు కుర్చీలకి ఈ పళ్ళు వెళ్ళి ఇలా కొట్టుకోవడంలో ఈ పళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టి ఇక్కడ పళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసేలాగా. వాళ్ళందరికీ ఒకే ఆపరేషన్, ఇక్కడ వరకు కోసేసి ఆ పళ్ళు పీకుతున్నారు. ఆ రోజు రక్షించిన వాడు ఎవరండి? పరమాత్మ. డ్రైవర్ అంటే అంత సామాన్యం కాదు. ఒక రాత్రి అయ్యేటప్పటికీ మనం హాయిగా టిఫినో భోజనమో చేసేసి బస్సు ఎక్కేసి అంతే కునికేయడం మొదలెడతాం. కొనకని వాడు అందులో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన కూడా దిక్కుమాలి వీళ్ళందరూ హాయిగా పడుకున్నారని ఆయన కూడా కొంచెం ఇలా కునికాడు అనుకోండి, అయిపోయామే. అంతవరకు ఎందుకంటే ఒక బ్రేక్ కొట్టాడు అనుకోండి, ఎంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతాయో. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 అయినా 7 అయినా 10 అయినా నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు. వాడికి దెబ్బ తగలకుండా బ్రేక్ వేయకుండా అంత జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు హారన్ కొడితే ఏటా బాబా హారన్ తినేస్తున్నావు అంటారు. కొంచెం పాటలు ఎట్టుకున్నాడు అనుకోండి, ఆ పాటలు ఏమిటాయా అంటారు. అలా జాగ్రత్తగా ఆ బస్సు మీదే దృష్టి పెట్టుకుని నడపాలి. రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? రథం నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి కనురెప్ప పడింది అనుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి. అలా అంత జాగ్రత్తగా నడపాలి.